गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति हरिः ॐ तत्सत्। ॐ हरे राम 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 हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नम पार्वती पते हर हर। पवित्रात्म स्वरूपुलగు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత అపరోక్షానుభూతి అందులో 17వ శ్లోకం. ఆత్మా వినిష్కలో హ్యేకో దేహో బహువిరావృతః తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. ఆత్మా వినిష్కలో హ్యేకో దేహః బహువిరావృతః తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. మానవుడికి విచారణ ఆత్మ యొక్క స్వరూపాన్ని అనాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఏమి భేదాలు తెలుసుకోవాలి. ఆత్మస్వరూపము అనాత్మస్వరూపము. అనాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని కూడా మరి అజ్ఞానాన్ని పోగొట్టుకుపోతే కిం అజ్ఞానతః పరం, అంతకంటే అజ్ఞానం ఏముందని చెప్తూ ఉన్నారు. ఆత్మా వినిష్కలః. ఆత్మకు ఒక చెట్టుకి కొమ్మలు ఉంటాయి. అలాగే ఒక మనిషికి అవయవాలు ఉంటాయి.
ఆత్మకు అవయవము లేదు. కళ అంటే అవయవము అన్నమాట. ఈ ఇంద్రియాలన్నీ కళలు అన్నమాట. అలాగనే ఆత్మ వినిష్కళ, దానికి అవయవము లేదు, ఏ ఇంద్రియము లేదు. ఇక దేహం అంటారా, బహుభి ఆవృత. మరి దేహానికి అన్నిటి చోతును ఆవరింపబడి ఉన్నది ఇది. దీనికి కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, ముక్కలున్నాయి, చేతులున్నాయి, నోరున్నది. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ అవయవాలు. దీనికి 5 వేళ్ళు, దీనికి 5 వేళ్ళు, కాళ్ళకి 5 వేళ్ళు, పాదానికి 5 వేళ్ళు, ఇవన్నీ అవయవాలు. ఇప్పుడు తయోరైక్యం ప్రపశ్యంతి. ఈ రెండింటికి కూడా భేదం కనబడుతున్నప్పటికీ ఈ రెండింటిని ఏకమై శరీరమే నేను అంటున్నాడంటే ఇంతకంటే అజ్ఞానం గొప్పదైన అజ్ఞానం. ఎందుకంటే గొప్పది ఇంకేముంది? అజ్ఞానం. ఇప్పుడు ఆత్మ వేరు, అలాగనే శరీరం వేరు. ఆత్మకి ఏ అవయవము లేదు. కరెంటుకి ఏం అవయవాలు ఉంటాయి? కరెంటుతో పెట్టుకుని ఫ్యాన్కి ఇప్పుడు ఎన్ని అవయవాలు ఉన్నాయి? 4-5 అవయవాలు ఉన్నాయి. అది ఉంటే తిరుగుతుంది. 4-3 అవయవాలు ఉంటేనే అది తిరుగుతుంది. ఇప్పుడు కరెంటు ఫ్యాన్ ఒకటే అవుతుందా? అవదు. కరెంటు లేకపోతే ఫ్యాన్ తిరగదన్నమాట, మంచిదే. కానీ కరెంటు ఫ్యాను ఒక్కటే కాదు, ఎప్పుడూ కూడా కరెంటు శక్తి వల్ల ఫ్యాన్ తిరుగుతూ ఉంది అంతే. ఇప్పుడు కరెంటు ఫ్యాను ఒక్కటే అని భావించేవాడు ఎంత జ్ఞానమో, ఫ్రిడ్జి కరెంటు ఒక్కటే అంటాడు వచ్చింది వాడు. అర్థమైంది కదా? ఆ విధంగా ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటే కరెంటు పెట్టాడు. ఇప్పుడు ఫ్యాక్టరీని కరెంటు ఒక్కటే అంటే ఎంత సుజ్ఞాన అజ్ఞాన మనకే తెలిసిపోతుంది. అలాగనే ఈ శరీరము అన్ని వికారాలతో కూడి ఉన్నది, ఆత్మ ఏ వికారం కూడా లేకుంటున్నది. ఇప్పుడు శరీరమే ఆత్మ అంటుంటే అంతకంటే అజ్ఞానం లోకంలో ఇంకేం గొప్పది లేదట. అది చెప్తున్నాడు. ఆత్మ వినిష్కలో, ఆత్మ ఎలాంటిది? ఏ అవయవం లేనిది. ఇంకెలాంటిది? ఏకహ. ఏకహ అది ఒకటే ఒక్కటి. కానీ శరీరం అనేకహ, దీనికి అన్ని అవయవాలే. ఈ ప్రకారముగా విచారణ చెయ్యాలి. అలా చేసినప్పుడే ఏది నాశరహితమైన వస్తువో అది మనం తెలుసుకోవాలి. నాశరహితమైన వస్తువే సత్యవస్తువు అవుతుంది. కానీ నాశము కలిగిన వస్తువు సత్యవస్తువే రోజు కాదు. అయితే నాశము కలిగినటువంటి సత్యవస్తువుని మనం ఇప్పుడేం భావించుకుంటున్నామంటే సత్యంగా భావిస్తున్నాం. ఇది ఇక్కడ అజ్ఞానం. ఏమి? నాశమైనటువంటి దేహాన్ని సత్యవస్తువు అంటే ఈ దేహము శాశ్వతమైనది అన్న భావన, ఈ దేహమే నేను అన్న భావన, ఈ దేహమే నేను అన్న భావన. దేహం అవయములతో కూడినది, ఆత్మ అవయములు లేనిది. రెండింటికి భేదం కనబడుతున్నది. భేదం కనబడినా అభేదంగా భావించడమే అజ్ఞానం. అభేదంగా భావించడమే అజ్ఞానం. దాన్ని ఇప్పుడు ఒక 5 శ్లోకాల ద్వారా చెప్తూ ఉన్నారు. ఆత్మా నియామకః అంతః దేహో బాహ్య నియామకః తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. ఆత్మా నియామకశ్చ అంతః దేహో బాహ్య నియామకః తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. 18వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఒక 5 శ్లోకాలలో ఆత్మ యొక్క అనాత్మ యొక్క భేదములు వివరిస్తూ ఉన్నారు. భేదములు ఉన్నా అభేదంగా చూడడమే అజ్ఞానం. ఇదే అన్నమాట. అది
అందుచేత ఆత్మ అంతః నియామక. ఆత్మ ఎక్కడ నియామకుడంటే లోపల నియమిస్తాడు ఆయన. కాబట్టి సర్వాంతర్యామి సర్వనియామక అంటాం మనం. ఆత్మ సర్వనియామకుడు, అంతటినీ నియమించిన వాడు ఎవరు? పరమాత్మయే. అతను లోపల నియమిస్తూ ఉంటాడు, అది నియామకుడు అన్నమాట. ఇదేంటి నియమిస్తాడు? అతను నియమించినటువంటి నియమము మానవుడు చేసినటువంటి పుణ్య పాపములు ఏవైతే ఉన్నాయో ఆ సుఖ దుఃఖాలు అనుభవించేటట్టు నియమిస్తూ ఉంటుంటాడు లోపల. అర్థమైంది కదా? ఆయన నియామకుడు. అది ఏదైనా ఏదీ లేని వాడికి నియామకం ఎందుకు దండగా? ఏదో ఉన్నవాడికే నియామకం. కాబట్టి ఏదీ లేకపోతే అతనితో సమానంగా నియమం ఉంటాడు, ఆయనకి నియామకం లేదు. ఏదైనా ఒకటి ఉంటే, పాపం ఉంటే పాపాన్ని అనుభవించి నియామకత్వం చేస్తాడు, పుణ్యం ఉంటే పుణ్యాన్ని అనుభవించి నియామకత్వం చేస్తాడు. ఇది ఎక్కడ? ఈ అంతఃకరణంలో లోపటే ఆ నియామకత్వం. బయటికి ఇదంతా యాక్షన్ అన్నమాట. అర్థమైంది కదా? బయట నియామకత్వం ఇది కాదు. అది చెప్తూ ఉన్నాడు. నియామక అంటే ఎవడు? శాసకుడు, చండశాసనుడు అంటారు కొంతమంది. ఆయన అనుకున్న మాట అయిందాక నిద్రపట్టాడు కాబట్టి ఆయన పేరేం పేరు? చండశాసనుడు అంటారనమాట. ఆ విధముగా ఆత్మ అనేది అంతః నియామక. అది అంతః నియామకత్వం ఉన్నా కనబడదనమాట. అర్థమైంది కదా? అది కనబడదు, అదృశ్యమై ఉంటుంది. ఎక్కడ నియమిస్తున్నాడు, ఎలా ఉన్నాడు, బయట ఉన్నాడు, అయితే కుర్చీ మీద కూర్చున్నాడు, బాగా యాక్షన్లు తెలుస్తూ ఉంటుంటాయి. ఈ లోపల ఉన్నాడు ఎక్కడ యాక్షన్ ఆయన నేత్రాలకు కనబడ్డు కాబట్టి అంతః ఉంటాడు. ఇక దేహ నియామ్యక, ఇది బాహ్య. ఇక దేహ నియామకం ఏమిటంటే బయట అనమాట. దాని నియామకం అంతలో. ఈ దేహ నియామకం అనేది ఇది బయట. నువ్వు అలా చేయి సాపకూడదు, నువ్వు ఇలా చేయి సాపకూడదు, నువ్వు ఇలా కాలు సాపకూడదు, నువ్వు అలా కాలు సాపకూడదు, నువ్వు అలా చూడకూడదు. అర్థమైందా? ఇవన్నీ నియామకం. ఈ దేహం అన్నమాట. ఈ నియామకం అంతా ఇది దేహం. అందుకే కదా పెద్దవాళ్ళు పిల్లలు ఇలా కాలు చాపు కూర్చుంటారు. కూర్చుంటే ఏమంటారు? పెద్దవాళ్ళు ఇప్పుడు కాలు పెట్టకరా, ఇలా పెట్టుకో అంటారు చిన్నప్పటి నుంచి. అర్థమైందా? ఈ దేహం వీటిని నియామిస్తూ ఉంటుంటారు. ఆ కర్మఫలము అది నియామిస్తూ ఉంటుంటాయి. తయోహో ఐక్యం. ఇది రెండు వేరువేరుగా ఉంటే ఈ దేహమే తాను అనుకొని అటువంటి ఐక్యం అంటే తయోహ ఐక్యం. ఆత్మ శరీరము విడివిడిగా ఉన్నప్పటికీ ఈ రెండు ఏకత్వమేనే ప్రపశ్యంతి. అందరూ ఏం చేస్తున్నారు? ఈ రెండు ఒకటే అని చూస్తూ ఉన్నారు. అలా చూస్తే ఇంతకంటే అజ్ఞానం ఇంక గొప్పదేమీ లోకంలో లేదు. ఆత్మక్రియలు వేరు, శరీర క్రియలు వేరు. క్రియలు వేరువేరుగా కనబడినప్పటికీ తాదాత్మ్యమి చెంది దేహక్రియ ఆత్మయందు ఆరోపించి, ఆత్మక్రియ దేహమందు ఆరోపించి, దేహక్రియ ఆత్మయందు ఆరోపించి, ఆత్మక్రియ దేహమందు ఆరోపించి ఇంతకంటే అజ్ఞాన లోకంలో లేనే లేదు. స్పష్టంగా క్రియలు శాస్త్రము ద్వారా మహానుభావుల ద్వారా తెలిసినప్పటికీ ఆ యొక్క శరీరము తాదాత్మ్య బుద్ధిని వదలకపోతే ఎంతకంటే అజ్ఞానం ఏముందని చెప్తున్నారు. ఇంకో 3 శ్లోకాలు ఇలాగే చెబుతుంటారు. అర్థమైంది కదా? ఏదైనా 4-5 సార్లు చెబితే కానీ మన వంటకెక్కదని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? 19వ శ్లోకంలో ఆత్మా జ్ఞానమయ పుణ్య దేహో మాంసమయ శుచి తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమత పరం.
ఈ 5 శ్లోకాలకి అడుగుల చరణం ఒక్కలాగే ఉంటుంది, అడుగు చరణం ఏమీ మారదు. మధ్యలో ఆత్మ విశేషణాలు, దేహ విశేషణాలే మారుతాయి. ఆత్మా జ్ఞానమయ పుణ్య 2 విశేషణాలు. దేహో మాంసమయ అశుచి తిరిగి 2 విశేషణాలు. తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతఃపరం. యా ఆత్మ ఎలాంటిది? జ్ఞానమయం. అది అన్నీ తెలుసుకుంటారు. ఆత్మ అనేది అన్నీ తెలుసుకుంటారు. జ్ఞానమయం అన్నాడు. జ్ఞాన స్వరూపమే ఇంకా తెలుసుకుంటుందని మన కోసం చెప్పుకోవాలి. అర్థమైంది కదా? మన కోసం అది తెలుసుకుంటుందని చెప్పాలి. అది వేరు, తెలుసుకునేది వేరు కాదు. ఆత్మయే జ్ఞానస్వరూపము, జ్ఞానస్వరూపమే ఆత్మ. కాబట్టి సాధకుడు బుద్ధికి అర్థం కావాలి కదా, అర్థమైంది కదా? అర్థం కావాలి కాబట్టి ఆత్మ ఎలాంటిది అంటే జ్ఞానస్వరూపం, జ్ఞానమయం. అది ఎలాంటిది? పుణ్యమైన మాట. ఇక్కడ పుణ్యం అంటే ఏమిటి అంటే పుణ్యానికి నానార్థాలు. పుణ్యం పవిత్రం, పుణ్యం ఫలం సుఖం ఉంటుంది. పుణ్యం ఈజ్ ఈక్వల్ టు పవిత్రం. ఆత్మ ఎప్పుడూ పవిత్రమైనటువంటిది. అందుకే మనం విష్ణు సహస్రనామాల్లో అపవిత్ర పవిత్రాణం అని చెప్పుకుంటాం. అందులో పవిత్రాణం పవిత్రం, మంగళానాంచ మంగళం. ఏవి పవిత్రమైనటువంటి వస్తువులు లోకంలో ఉన్నాయో వాటన్నిటికంటే పవిత్రమైన వస్తువు ఆత్మ కంటే పవిత్రం లోకంలో లేదు. అన్నీ శుద్ధి చేస్తాయి. ఇప్పుడు మన చేతులు పట్టుకుంటాం, మాటికి ఏది పట్టుకున్నా డెట్టాలతో కడుక్కుంటూ ఉంటాం. దీనికి అది పవిత్రమైన మాట. ఏమంటారు? ఈ చెత్త పోవడానికి అది డెట్టాలు పవిత్రం, ఒంటికి రాసుకోవడానికి సోపు పవిత్రం, బురద పోగొట్టుకోవడానికి జలము పవిత్రం ఏమంటారు. అలాగే గంగలో స్నానం చేస్తే పవిత్రమైపోతాం. గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరుస్తదా తాపం పాపంచ దైన్యంచ హంతి సజ్జన సంగతి అన్నట్టు గంగా పాపాన్ని పోగొట్టడానికి అది ఒక పవిత్రమైన మాట. ఇవి కానీ ఈ పవిత్రాలన్నీ తాత్కాలిక పవిత్రములే కానీ శాశ్వతమైన పవిత్రాన్ని చెయ్యలేవు. అందుచేతే ఒక ఆత్మే పవిత్రమైనది. పవిత్రాణం పవిత్రం అని దానికి పవిత్రం చేసే లోకాల్లో ఎన్ని వస్తువులున్నా ఆ పవిత్రం అన్నటువంటిది వ్యాపక స్వరూపమైనటువంటి ఆత్మే అని మనకు అక్కడ కూడా బోధించారు విష్ణు సహస్రనామాల్లో. అలాగని అటువంటి పవిత్రము ఇది వేరే. ఇప్పుడు దేహం అంటారా? దేహో మాంసమయో అశుచి. ఈ దేహం ఎలాంటిదంటే మాంసమయం. ఇందులో ఏముంటుంది? వజ్రమా వైడూర్యమా లేక ఏమి ఉండదు. ఇందులోనా ఏమీ ఉండదు. ఏదైనా దెబ్బ తగిలిందంటే రక్తం వస్తూనే ఉంటుంది. లోపల ఉన్నంత వరకు అంటూ లేదు ముట్టు లేదు దేనికి. అది బయటకు వచ్చిందో అంతా అంటూ ముట్టే. కాబట్టి ఇందులో ఏముంది? శరీరం అంతా మాంసమయం. మరి ఇది ఎలాంటిది? అశుచి. ఇది అశుచి అన్నమాట. ఈ మాంసమయమైన శరీరము అశుచి. రాయిని పట్టుకున్నా తొందరగా స్నానం చేయి కడుక్కోడు. ఒక్కొక్కరు ముట్టుకున్నా కడుక్కోడు చెయ్యక. శరీరం ముట్టుకున్నాడా వెంటనే డెట్టాలతో శుభ్రం చేయాలి. ఈ సెల్ ఎన్నిసార్లు పట్టుకున్నప్పుడల్లా చేయి కొడుకుంటామా? కొడుకోము. అది ఇతర చేతులు పట్టుకొని చూశారనుకోకాడ నీకు జ్వరం ఉందా ఏముందని వెంటనే అటు నుంచి వచ్చి ఏం చేస్తారు? డెట్టాలతో కొడుక్కోవాలి. దాని మీద వచ్చింది ఇంకో దానికి వెళ్ళిందంటే ఇది ఎక్కడ స్కోప్ మూలిపోద్దనా? అందుచేత ఇది అశుచి అన్నమాట. ఏమిటి? దుర్గంధ భూయిష్టమైనటువంటిది. నవద్వారాల నుంచి ఎప్పుడో స్రవిస్తూ ఉంటుంటాడు. అది ఇదంతా శ్రవణం
మొత్తం 9 ద్వారాల్లో ఇది పోతూనే ఉంటుంటారు. వీటి శుద్ధి చేసుకోవడానికే సమయం అంతా రోజుకి 2-3 గంటలు దండగా అనిపిస్తుంది అన్నమాట. తప్పదు, అర్థమైందా? కాబట్టి ఇది అశుచి, అర్థమైందా? ఒక ఉదాహరణ ఇంతకుముందు మీకు చెప్పున్నాను. ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పలకరిస్తాడు, ఎందుకంటే ఆయన సీరియస్ అని వెళ్ళిపోయింది, చెప్పేశారు డాక్టర్ గారు కూడా, ఇంకొకరు 6 గంటల 5 గంటలు పోతారని. పాపం వీడు చూడడానికి వెళ్ళాడు. ఎవరా బాబు ఎలా ఉన్నావు అంటే వీడు వచ్చినట్టు అప్పుడు కూడా వాడికి తెలియాలి, వీడి బాధ వీడిది. అర్థమైందా? వీడు పలకరించినట్టు వీడు వచ్చినట్టు వాడు అనుకోవాలి, వాడిని ఇలా కొడతాడు. కానీ వాడికి ఊపిరి ఉందరే, పర్వాలేదు. కాబట్టి మళ్ళీ పోయాడు ఆఫీస్కి పలకరించి. ఇంకోడు కూడా వాడి ఫ్రెండ్ ఉన్నాడు, వాడొచ్చాడు. వాడొచ్చు ఇంకా ఇలాగెలాగన్నాడు. డాక్టర్ గారు వచ్చారు, అలాగలేదు వీడు పోయి అప్పుడు 10 నిమిషాలు అయిపోయింది అన్నాడు. ఇప్పుడు వీడు ముట్టుకున్నాడు కర్మకాలి. వీడు ఆఫీస్కి వెళ్ళడానికి వీలు పడలే, అర్థమైందా? మళ్ళీ గంట పోయేకి వస్తాను ఫోన్ చేసి ఇంటికి పోయి స్నానం చేసుకొని ఆ బట్టలు తీసి పారేసి, అర్థమైందే? ఎంత ఒక క్షణంలో ఎంత దీనికి ఉందో పవర్ అర్థమవడంలే. మళ్ళీ ఇంటికి పోయి ఆ బట్టలు మార్చుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు. సావు. ఎందుకు చెప్పడం అంటే ఈ అశుచి అన్నటువంటిది శరీరము, ఈ చైతన్యం అన్నీ దీన్ని వదిలిస్తే ఇంక దీని పని ఏమైపోద్ది? అశుచి. ఈ శవం అశుచి అనమాట. ఇది ముట్టుకుంటేనే స్నానం. ఇంత తేడా తెలుస్తూ ఉంటుంటే, అర్థమైంది కదా? ఇంత తేడా తెలుస్తూ ఉంటుంటే రెండింటికి ఇది జ్ఞానమయ స్వరూపము, పవిత్రమైన వస్తువు. ఇది జడమైనటువంటిది, అపవిత్రమైన వస్తువు. ఈ రెండింటికి ఎంత తెలుస్తుంటాయోరైక్యం ప్రపశ్యంతి. రెండింటి ఏకత్వాన్ని ఈ శరీరమే నేను అనుకోవడం, ఆత్మ అనుకోవడం. కిం అజ్ఞానం అతఃపరం. ఇంతకంటే గొప్పదైన అజ్ఞానం ఎక్కడా ఉండదు అంటున్నాడు. ఎంతకంటే గొప్పదైన అజ్ఞానం నా భూతో నా భవిష్యత్తు ఇంకొక దగ్గర ఉండదు అంటున్నాడు. 21వ శ్లోకంలో చెప్తున్నారు, ఆత్మా ప్రకాశకః స్వచ్ఛః దేహః తామస ఉచ్యతే తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. ఆత్మా ప్రకాశకః స్వచ్ఛః దేహః తామస ఉచ్యతే తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. ఆత్మ ఎలాంటిది? ప్రకాశం. అది ప్రకాశం. ప్రకాశం అంటే ఏమిటది? స్వయం ప్రకాశం. ఆత్మ స్వయం ప్రకాశం. దేహము పరప్రకాశం. ఆత్మ అన్నటువంటిది స్వయం ప్రకాశం అన్నమాట. దీన్ని ప్రకాశింప చేయడానికి వేరే ఏమీ అవసరం లేదు. ఇది స్పష్టం. మనకి చీకట్లో వస్తువు కూడా ఆ సూర్య వెలుతురు లేకపోతే తెలియదు, ఎక్కడ మచ్చ ఉందో తెలియదు. అర్థమైంది కదా? ఈ తెలియదని చెప్పినటువంటిది కూడా ప్రకాశమే అన్నమాట. తెలుసు అని చెప్పేది ప్రకాశమే, తెలియదు అని చెప్పేది కూడా ప్రకాశమే. నాకేమీ తెలియదు అంటాడు, అది ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? లోపటి నుంచే. అదే నాకు అంతా తెలుసు అంటాడు, ఆ ప్రకాశం ఎక్కడి నుంచి? లోపల ప్రకాశమే. అందుచేత ఆత్మ అన్నటువంటిది స్వయం ప్రకాశక. అది ఇక అది ఎప్పుడు స్వచ్ఛ. ఆ ప్రకాశంలో మార్పు ఉండదు. ఆ ప్రకాశానికి ఏ మార్పు ఉండదు. అది ఎల్లప్పుడూ త్రికాలముల యందు ఒక్కలాగా ఉంటుంది ఆ ప్రకాశం. ఏమంటారు? మనం అజ్ఞాన దశలోనూ అలాగనే ఉంటుంది, జ్ఞాన దశలోనూ అలాగనే ఉంటుంది, వర్తమానంలోనూ అలాగే భవిష్యత్ కాలంలోనూ అలాగనే ఉంటుంది. ఏ సృష్టి స్థితి లయములు జరుగుతున్నప్పుడు ఆ ప్రకాశము ఒక్కలాగే ఉంటుంది. ఆ ప్రకాశంలో మార్పు అంటూ ఉండదు. ఇంకెట్లా? దేహ తామస ఉచ్యతే.
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం అని శాస్త్రం అన్నమాట. తమో గుణం ఏమిటి అంటే అజ్ఞానం అన్నమాట. కాబట్టి అది తమో గుణం. తమస్సు ఎప్పుడు చీకటి అన్నమాట. సత్వం ఇప్పుడు ప్రకాశం అన్నమాట. ఆ ప్రకాశానికి ఈ చీకటికి భేదం తెలుస్తూ ఉన్నా చీకటే ప్రకాశం అనుకొని ప్రకాశమే చీకటి అనుకోవడం ఎంతకంటే అజ్ఞానం ఇంకెక్కడ ఉంటుంది చెబుతున్నా. ఎంతకంటే అజ్ఞానం ఇంక లోకంలో ఉండదు. అప్రకాశమైనటువంటి శరీరాన్ని ప్రకాశంగా భావించడం, ప్రకాశమైనటువంటి ఆత్మను అప్రకాశంగా భావించడం, ఎందుకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు అన్నటువంటి చెప్పి ఈ విధమైన భేదాన్ని ఇంకొక శ్లోకంలో కూడా చెప్తున్నారు. ఆత్మా నిత్యో హి సద్రూపో దేహ అనిత్యో హి అసన్మయః తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. ఆత్మా నిత్యః సద్రూపో దేహః అనిత్యో హ్యసన్మయః తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. ఇప్పుడు ఆత్మ అన్నది మన సాధకుడికి అర్థం కావడానికి ఆత్మగుణాలని చెప్తున్నారు. దేహగుణాలు కనబడుతున్నా ఇది దేహగుణాలనే భావం మనకి తెలియదు. కాబట్టి ఎవరి గుణములు వారికే ఇది సత్యం. ఆత్మగుణం అన్నటువంటిది మనకి అంతా తెలియదు. ఆత్మగుణము శాస్త్రము ద్వారానే మనము తెలుసుకుంటాం. దేహగుణము ప్రత్యక్షంగా కనబడిన దానికే ఓటు వేస్తాం. అందుచేత ఆత్మ నిత్య. ఆత్మ ఏమిటి అంటే నిత్యం. నిత్యం అంటే అందరికీ తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలములు యందు ఎల్లప్పుడూ ఉన్న వస్తువుని ఏమంటామో నిత్యం అంటాం. మనం పుట్టక ముందు అది భూతకాలం, అప్పుడు కూడా ఈ ఆత్మ ఉన్నది. పుట్టినాం ఇప్పుడు వర్తమాన కాలం, ఇప్పుడు కూడా ఉన్నది. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. ప్రతి వాళ్ళు శరీరాన్ని కాల్చి పారేస్తారు. పారేసిన ఆత్మ ఉన్నది. మూడు కాలంలో ఉన్న వస్తువునికి ఏమంటారు? నిత్య. నిత్యో అనిత్యానాం చేతనశ్చేతనానాం. కాబట్టి ఇది అనిత్యానాం నిత్య, అది అచేతనానాం నిత్య. కాబట్టి అచేతనమైన జడము కాదు, అనిత్య వస్తువు ఇది కాదు. కాబట్టి ఈ నిత్య వస్తువు ఆత్మస్వరూపము, ఇది మనం తెలుసుకున్నాం. ఇంకెలాంటిది? ఇది సద్రూపము. నిత్య వస్తువుకి లేదు అని భావం ఎప్పుడు లేదు. లేదు అంటే అసత్తు, ఉన్నది అంటే సత్తు అన్నమాట. కాబట్టి నిత్య వస్తువు అని చెప్పాడు. ఎల్లప్పుడూ మూడు కాలంలో ఉన్నది నిత్య వస్తువు. ఆ ఉన్నది అనేది సత్తు అన్నమాట. అర్థమైంది కదా? ఏది ఉన్నది అనుకుంటున్నామో అది సత్తు. నిత్యో హి నిశ్చయరూపముగా నిత్యం అన్నటువంటిది సత్రూపమే, ఎల్లప్పుడూ ఉండే రూపమే. కానీ నష్టం లేని రూపం అని చెప్పడానికి నిత్య సద్రూప, అది సత్తురూప అంటే ఉన్నటువంటిదే భావం. లేదని భావమో లేదు, లేదని భావమో లేదు, అది చెప్తున్నారు. ఆత్మ నిత్య. సత్తు అంటే ఏమిటి? ఉన్నది. ఉన్నది తెలుగు పదం. దానికి సంస్కృతంలో అస్థి అంటారు. ఈ వస్తువు అస్థివా నాస్తివా అంటే అస్థి అంటే ఉన్నది. అలాగనే సత్తు అంటే ఉన్నది, అసత్తు అంటే లేనిది, అనిత్యం అంటే లేనిది, నిత్యం అంటే ఉన్నది. అది అందుచేత ఆత్మ నిత్యో హి
సద్రూప, అది సత్రూపం అన్నమాట. దాని స్వరూపమే సత్రూపం. అది ఇప్పుడు నిత్యస్వరూపము అని అర్థం అన్నమాట. దేహో అనిత్య, అక్కడ కూడా ఒక హి ఇచ్చాడు. ఆ హి ఏంటంటే నిశ్చయాన్ని కలుగు చేస్తుంది. దేహ అనిత్య హి అసన్మయ, హి అది నిత్యమే. ఇది నిశ్చయముగా దేహధర్మాలు ఇది నిశ్చయముగా ఆత్మధర్మాలు. అది ఈ వాక్యం ఎప్పుడు నిశ్చయాన్ని సూచిస్తుంది అనమాట. ఇది నిశ్చయం అనే పదానికి హీ వాడతారనమాట. అందుచేత నిశ్చయం అంటే 3 పదాలు వేయాలి. ఏమంటారు? హీ అంటే ఒక పదంతో సరిపోతుంది. అందుచేత దేహము అనిత్య అసన్మయ హీ, ఇది నిశ్చయం. ఇది ఎలాంటిది? అనిత్య, ఇది సద్రూపము, అది అసద్రూపం. అసత్వం అంటే లేనిది ఎప్పుడూ ఏమి? వినాశం. దానికి వినాశి, దీనికి అవినాశం. ఆత్మ నిత్య వస్తువుపై మరొక పేరు ఏం పేరు? అవినాశి. అనిత్య వస్తువుకి ఇంకో పేరు ఏం పేరు? వినాశి. అందుకే భగవద్గీతలో కూడా అవినాశితు తద్విద్ధి ఏన సర్వ మిదంతతం వినాశమవీయస్యాస్య నా కశ్చిత్ కర్తుం అర్హతి అని చెప్పినాడు భగవద్గీతలో. ఏమి? అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం, ఏన దేని ద్వారా, ఇదం సర్వం ఈ జగత్తంలో ప్రతి అణువులో వ్యాపించి ఉన్నదో అది నీవెప్పుడూ కూడా వినాశం లేని దానిగా తెలుసుకోవడము అన్నాడు. వినాశం అవ్యయస్యాస్య అస్య ఏమి? అవినాశస్య, వినాశం నష్టం కల్పించడానికి ఏ ఒక్కడూ కూడా సమర్థుడు కాడు. దేహానికే సమర్థం, ఏమి? నష్టం కల్పించడానికి సమర్థం. దీనికి తన ప్రారంధమే సమర్థం. అర్థమైంది కదా? అది అందుచేత ప్రారంధము ద్వారా సమాప్తి అయినటువంటి వస్తువంతా అనిత్యము, అసత్ అన్నమాట. ప్రారంధానికి అధీనమైన వస్తువు ఏది? అది సత్యము, నిత్యం. అందుచేత అనిత్యో హి అసన్మయ, ఇది అనిత్యమైనటువంటిది, అసన్మైనటువంటిది. దీనిని ఏం చేస్తున్నాం మనం? తయోరైక్యం, తయోహో ఏకత్వం, రెండింటినీ కలిపేస్తూ ఉన్నాం. కలిపేసి దీని భావాలు దానికి అందించి దాని భావాలు దీనికి పెడితే ఇంకేముంటుంది? అది ఈ 2 భావాలు విడివిడిగా ఉన్నాయని తెలుసుకొని ఏదైతే అనిత్యమైన వస్తువో ఆ వస్తువు శాశ్వతము కాదనే దృష్టి స్థిరమైపోవాలి. ఏది నిత్య వస్తువో అది శాశ్వతమైన దృష్టి స్థిరమైపోవాలి. రెండవ స్థిరం కావాలి. 2 స్థిరమైపోయినాడే ఏమి? మా జీవితం ఆనందంగా ఉంటుంది. ఇందులో ఏది అస్థిరమైనా జీవితం దుఃఖమయమే. ఇది స్థిరం లేకపోయినా దుఃఖమయమే, అది స్థిరం లేకపోయినా దుఃఖమయమే. ఇది స్థిరంగా అయిపోయిందా అది బాగుంటుంది, అది స్థిరంగా అయిపోయిందా ఇది బాగుంటుంది. ఈ 2 ఐక్యాన్ని కానీ ప్రసాదింపం చూసామంటే ఇంకేమిటి? జీవితం దుఃఖం. అజ్ఞానం వల్ల ఏమొస్తుంది? దుఃఖమే కదా వస్తుంది. ఈ 2ని ఇంత భేదం ఉంటుంటే మరి మానవులు ఈ 2 భేదముని తెలుసుకోకపోవడం ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు అని చెప్తున్నాడు. మరి అజ్ఞానం అంటే ఏమిటి? మనకి ఉన్న వస్తువుని వాస్తవముగా తెలుసుకోకపోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని మళ్ళీ ఏ పదం వాడతారు? అధ్యాస అనే పదం కూడా వాడతారు. ఇవన్నీ పర్యాయ పదాలే అనమాట. అధ్యాస, అధ్యాస అంటే ఏమిటి? అది కాని దాని యందు అది అని బుద్ధి అన్నమాట. ఇప్పుడు మనకి ఒక దానిమ్మకాయ కానీ నిమ్మకాయ యందు దానిమ్మకాయ అని బుద్ధి ఉండడమే అజ్ఞానం. ఏమంటారు? దానిమ్మకాయ కానీ నిమ్మకాయ నందు దానిమ్మకాయ బుద్ధి ఉంటే ఏమైంది? అజ్ఞానమైంది. దానిమ్మకాయ నిమ్మకాయ బుద్ధి ఉంటే అజ్ఞానం.
పాలుని చూసి నీళ్ళు అనుకోవడం అజ్ఞానం, నీళ్ళని చూసి పాలు అనుకోవడం అజ్ఞానం. ఇంతే, ఇంకేం అజ్ఞానం అంటే. బెల్లాన్ని చూసి చేదు అనుకోవడం అజ్ఞానం, చేదుని చూసి తీపి అనుకోవడం అజ్ఞానం. అర్థమైందా? అలాగనే ఆత్మను చూసి అనాత్మ అనుకోవడం అజ్ఞానం, అనాత్మను చూసి ఆత్మ అనుకోవడం అజ్ఞానం. సంస్కృతంలో ఏమంటారు? అతస్మిన్ తద్బుద్ధి అజ్ఞాన. అతస్మిన్, అది కాని దాని ఎందో, అది అని బుద్ధి ఏది ఉందో దాని పేరు అజ్ఞానం. ఇక్కడ అజ్ఞానము అన్నటువంటిది, అవిద్య అన్నటువంటిది, ఇవన్నీ సబ్జెక్టు పెట్టి పదాలు మారినా అర్థం ఒకటే. ఇప్పుడు మాయ అన్నాం, అజ్ఞానం అన్నాం. ఈ రెండింటికి భేదం ఒకటే లేదు, అభేదమే. మాయన్నా అజ్ఞానమన్నా ఒక్కటే. అజ్ఞానము ఇదే నిర్వచించడానికి లేదు, మాయ ఇదే నిర్వచించడానికి లేదు. మాయ అనాదే, అజ్ఞానం అనాది. అజ్ఞానం విద్యకొల్టు అవిద్య. మనం అనాది అనుకుంటుంటాం కదా, అవిద్య అనాదే, మాయ అనాదే. కానీ అనాదే, కానీ వాటికి అంతం ఉంది. ఏమంటారు వాటికి? ఇప్పుడు జీవుడు అనాది అంటాం, ఆత్మ అనాది. జీవబ్రహ్మలకి ఏకత్వం మధ్య ఉన్న సంబంధం అనాది. ఏమి? ఈశ్వరుడు అనాది అంటాం, జీవుడు అనాది అంటాం. అలాగనే మాయ ఏమంటాం? అనాది అంటాం. మరి ఇప్పుడు ఆత్మ అనాది అయితే, మాయ అనాది అయితే, మరి రెండింటికి ఏం భేదము అని విచారణ అనమాట. అర్థమైంది కదా? దానికి డిఫరెన్స్ ఉండాలి కదా. అయితే అనాది శాంత మాయ కానీ అజ్ఞానం కానీ, అనాది శాంత, అనాది అయినప్పటికీ అంతముతో శాంత అంటే అంతేన సహవర్తతి ఇది శాంత. అంతముతో కూడి ఉన్నది కాబట్టి ఏమి? అది శాంత. అంతం దానికి ఉంది, ఎంత తెలిసిందే కదా. ఇప్పుడు త్రాటి ఎందు సర్పాన్ని చూసాం, అది అజ్ఞానమే. అజ్ఞానము ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు, అది అనాది. కానీ ఇప్పుడేమవుతుంది? దాన్ని యథార్థంగా చూసినప్పుడు త్రాడే కానీ పాము కాదు. ఇప్పుడు అజ్ఞానమే అయిపోయింది, అంతమైపోయింది. అలాగే ఆత్మ అంతం కాదు, అది తేడా. అనాది పదం ఉన్నా దీనికి అంతం ఉంటుంది, దానికి అది అంతం ఉంటే ఇంక వేదాంతం అక్కర్లే. ఏమంటారు? దానికి అంతం ఉంటే ఇంక మనకి ఈ వేదాంతమే అక్కర్లే, హాయ్ అనమాట. దానికి అంతం లేని చేస్తే ఈ వేదాంతం, అందుచేత ఇది. అందుకే సదసద్వస్తువు అని దాని పేరు. ఈ అజ్ఞానము కానీ మాయ కానీ దీనికి ఏమిటి? సత్తు అసత్తు, సదసత్ రహితమైనది. అది సదసద్ రహితమైనటువంటిది. సత్తు కానిటువంటి, రహితం అంటే కాదు, అసత్తు కూడా కాదు. దాన్ని ఏమంటారు మనం? సదసత్ రహితమైనది, సత్తు లేనిది, అసత్తు లేనిది. ఇంకేమంటారు? సదసద్ విలక్షణ. ఇంకో పేరు దానికి ఏమిటి? సత్తు కంటే విలక్షణమైనటువంటిది, అసత్తు కంటే విలక్షణమైనటువంటిది. అసత్తు అయినటువంటి ఏమి? పాము కంటే విలక్షణమైనటువంటి సదసద్ విలక్షణ. కాబట్టి ఇది మాయాస్వరూపము కానీ అన్నా, అజ్ఞాన స్వరూపమన్నా, ప్రకృతి స్వరూపమన్నా, అవిద్యా స్వరూపమన్నా, మనము అన్నిటికీ ఆ లక్షణాలు వాడుకోవచ్చు. ఏమి? కూడా అవిద్యా స్వరూపం కూడా అదే కదా మనకి. అనిత్యమునందు నిత్యబుద్ధి, అశుచి ఎందు శుచిబుద్ధి, అనాత్మయందు ఆత్మబుద్ధి. అత్యంత అల్పమైనటువంటి సుఖం అన్నమాట ఇది. ఈ సుఖమునందు మనకి ఏమి? అది దుఃఖము అనంతం ఉంటుంది, సుఖము తక్కువ ఉంటుంది. అటువంటి దుఃఖమునందు
అనంతమైన సుఖమైన బుద్ధిని ఏమన్నారు? అవిద్య అన్నారు. ఏమన్నా పతంజలి మహర్షి మనకి విడదీశాడు. అది అజ్ఞానం = అవిద్య, అవిద్య = మాయ, మాయా = ప్రకృతి. మాయలో ఏముంటాయి? 3 గుణాలే ఉంటాయి. అర్థమైంది కదా? అది ప్రకృతి అంటే ఏమిటి? ఆ 3 గుణాలే. ఇంతవరకు మనకి ఈ 5 శ్లోకాల్లో వచ్చినటువంటి విశేషాలు ఏమిటి అంటే, దేహానికి ఆత్మకును ఉన్న వ్యత్యాసాలన్నీ విడదీశారు. ఇంత వ్యత్యాసం ఉండేటప్పుడు ఈ దేహమే ఆత్మ అనుకున్న దానికి అంటే ఇంకొక అజ్ఞానం, అంతకంటే గొప్ప జ్ఞానం లోకంలో ఏమీ లేదు అని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఆత్మనః తత్ప్రకాశత్వం యత్పదార్థావభాసనం నాజ్ఞాదిదీప్తివద్దీప్తి భవత్యాంధ్యం ఇతో నిశి. ఆత్మనః తత్ప్రకాశత్వం యత్పదార్థ అవభాసనం నా అజ్ఞాదిదీప్తివత్ దీప్తి భవత్యాంధం యతో నిశి. ఏమి? ఆత్మనః తత్ప్రకాశత్వం, ఆత్మ యొక్క ప్రకాశత్వం, యత్ పదార్థ అవభాసనం, అది ఎల్లప్పుడూ ఆత్మప్రకాశము, దానికి రాత్రి పగలు లేదు, ఎల్లప్పుడూ ప్రకాశింపచేస్తాయి. తక్కినవన్నీ కూడా పగటే కొన్ని ప్రవేశం చేస్తాయి. సూర్యుడు ప్రకాశము పగటే ప్రవేశం చేస్తాయి. అర్థమైంది కదా? రాత్రి సూర్యప్రకాశము ప్రకాశం చేయలేదు. చంద్రప్రకాశం అక్కడెక్కడో ఉంటుంది, సూర్యప్రకాశం అంతటా వస్తుంది. అర్థమైంది కదా? ఎప్పుడు ఈ అగ్ని కూడా దీపం ముట్టించుకున్నా, ఆ దీపం ఏం చేస్తుంది? వస్తువుని చూపెడుతుంది. ఆ దీపం లేనప్పుడు వాటి ప్రకాశం ఏమీ ఉండదు. సూర్యుడు వస్తువుని చూపెడతాడు, ఆ సూర్యుడు లేనప్పుడు ఆ ప్రకాశం యొక్క వాస్తవికత మనకెప్పుడు తెలియదు. అలాగనా కాదు ఇది. ఈ ప్రకాశం ఏమంటారు? ఆత్మప్రకాశం అది రాత్రి కానీ పగలు కానీ తెలియపరుస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రకాశం ఉన్నది అని తెలియపరిచే శక్తి అగ్నికి లేదు. ఇప్పుడు ప్రకాశం లేదు అని తెలియపరిచే శక్తి సూర్యుడికి లేదు, అగ్నికి లేదు. కానీ ఇది ఏమి చేస్తుంది? ప్రకాశం ఉన్నది అని ప్రకాశాన్ని ఇస్తుంది, ప్రకాశం లేదు అన్న ప్రకాశాన్ని కూడా ఇస్తుంది. ఇది ప్రకాశం లేదు అనేది ఒక ప్రకాశం. అర్థమైందా? ఈ రాత్రి ప్రకాశం లేదు కాబట్టి మనం ఏ పని చేయకూడదు. దాన్ని ముట్టుకుంటే చాలా ప్రమాదం వస్తుంది. అందుకనే ఈ ప్రకాశం అన్నటువంటిదే కానీ ఆ ప్రకాశానికి ఈ ప్రకాశానికి తేడా అనేది మనకి తెలుస్తుంది. అందుకే ఇది ఆత్మ స్వయం ప్రకాశం. అలాగనే సూర్య చంద్ర ఇంతవరకు దేహము కంటే విలక్షణని చెప్పాడు ఆ యొక్క 5 మంత్రాల్లో. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ పరప్రకాశం లేనటువంటి సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, నక్షత్రాదుల కంటే, అలాగనే అగ్ని కంటే ఆత్మ ఎప్పుడూ విలక్షణమైనదే కానీ వాటితో సంబంధము లేనిది. దేహానికి విలక్షణమైనదే ఆత్మ. ఈ యొక్క పరప్రకాశాలు ఏవైతే మనకు చెప్తూ ఉన్నాయో వీటికి కూడా ఆత్మ విలక్షణమైనదే. మరి అందుకనే ఇది ఎందుకు ఇప్పుడు విలక్షణం అని చెప్పడానికి కారణం, ఇది పతంజలి యోగశాస్త్రం కూడా వచ్చినది. ఏమంటారు? అప్పుడు కూడా అనిత్యమునందు నిత్య బుద్ధి అంటే ఇప్పుడు మనం సూర్యుడికి అందరూ నమస్కారం చేసుకుంటున్నాం. ఈ నిత్య స్వరూపుడు అన్న భావంతో చేస్తూ ఉన్నాం. సూర్యుడు నిత్యమా అనిత్యమా? సూర్యుడు స్వయం ప్రకాశమా పరప్రకాశమా? చేసుకోవడం వేరు. కానీ విచారణకు వచ్చినప్పుడు సూర్యుడు కూడా అనిత్యుడే.
ఆత్మీయతలు భిన్నమంతా అనిత్యమైనప్పుడు ఈ సూర్యుడు నిత్యమవుతాడా? ఈయన కాలం పోతే వచ్చే ప్రాణం ఇంకోటి పెడతాడు. ఎవడు పెడితే వాడి పేరు సూర్యుడు. అర్థమైంది కదా? ప్రధానమంత్రి సీట్లో ఎవడు పెట్టినా వాడి పేరు వేరేగా ఉన్నా ప్రధానమంత్రి అంటారా లేదా? అలాగే మనకి ఎన్ని కల్పాలు మారుతూ ఉన్నప్పుడు దేవేంద్రుడు ఇప్పుడు ఉన్నాడు, వచ్చేసరి ఈయన ఉంటాడేంటి, ఇంకోటి వస్తాడు, వాడి పేరు ఏం పేరు, ఇంకోటి వచ్చాడంటే అనిత్యం అనమాట. ఇంకోటి వచ్చాడంటే అనిత్యుడు అనమాట. నిత్యుడా అనిత్యుడా? అందుకనే ఈ భూమి ఉంది. ఈ భూమి దేవత మనందరికీ తెల్ల లేచి భూమికి నమస్కారం చేసుకొని లేస్తాం. కానీ ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భూమి నిత్యం అనిత్యం అంటే ఇది అనిత్యమే. అర్థమైంది కదా? ఇవన్నీ అనిత్య పదార్థాలను మనం ఏం చేస్తున్నామంటే మన శరీర యాత్ర కోసం నీవే తప్పైతే పరం పెరుగాను, నువ్వు రక్షించాలి వాయుదేవుడా, నువ్వు ఏపాటిగా నా ఇంత పరాగ చేస్తే ఆ క్షణంలో నేను చచ్చిపోతాను కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ నా ఇందు ఉండాలని కొంతమంది వాయుదేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. అగ్నిదేవుని కూడా ప్రార్థిస్తాడు, నాకు ఎప్పుడు ఒంట్లోనూ సలదనం రానియకుండా ఉండాలి, నీవే నిత్యుడు, నీవే శుద్ధుడు, నీవే బుద్ధుడు ఆయన. అందుకనే అనిత్యం ఉన్నది నిత్య బుద్ధిని అంటారు. అజ్ఞానము అది అవిద్య. ఇప్పుడు ఈ మంత్రంలో మనకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే అజ్ఞాది దీప్తివత్ దీప్తి నభవతి ఆత్మ. అజ్ఞాది ప్రకాశముల వలె ప్రకాశముగా ఆత్మని భావించకు. అదైనా సూర్యుడు చంద్రుడు అగ్ని ప్రకాశముల వలె ఆత్మను భావించకు. ఈ అగ్ని ప్రకాశములు వస్తువు యొక్క వాస్తవికతని తెలియచేయజాలవు. అది వస్తువు ఉన్నది లేనిది అనే ప్రకాశం వస్తున్నటువంటిది ఆత్మే స్వప్రకాశమైనటువంటి స్వరూపము అన్నటువంటి విషయాన్ని, అందుకే తదేతం దేవా జ్యోతిషాం జ్యోతి అని ఉపనిషత్తులన్నీ మనకి చక్కగా చెప్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి జ్యోతిషులన్నిటికీ జ్యోతిస్వరూపమైనటువంటిదే పరమాత్మ. ఇప్పుడు 23వ శ్లోకం. దేహోహమిత్యయం మూఢః ధృత్వా తిష్టత్యహో జనాః మమాయమిత్యపి జ్ఞాత్వా ఘటద్రష్టేవ సర్వదా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దేహోహం ఇది అయం మూఢః ధృత్వా తిష్టతి అహో జనాః. ఏమి ఆశ్చర్యం అంటున్నాడు. అహో అంటే ఆశ్చర్యం, బత అన్న ఆశ్చర్యం. ఇది ఏం ఆశ్చర్యం చెప్పాలి? అహం దేహ ఇత్యయం మూఢః. మూఢః అజ్ఞాని. అహం ఏమి దేహ నేను దేహమును అని ధృత్వా తిష్టతి. ఆ మంచి ధృత్వా అని ధారణ చేసి ధృత్వా ధైర్యముగా ధారణతో ఉంటూ ఉన్నాడు. అది కదా, ధైర్యముగా ధారణ చేసి చక్కగా ఉంటున్నాడు. ఏమని? అయం దేహ అహం ఇతి. అయం దేహ ఈ దేహము, అహం నేను ఇతి ధృత్వా. ధృత్వా అంటే మంచి ధైర్యంతో ఇంక బావుగా ధారణ. ధారణ దేనికి? ఏకాగ్రత పొందడానికే ధారణ. దీనికి ఇక్కడ ఆడుకోకుండా మనకు వస్తుందంటే ధారణ, ఏకాగ్రత మనకి సిద్ధించినట్టే అన్నమాట. ఏదో ఒక వస్తువునందు ఏమి మనం మనసు పెట్టి ధారణ చేస్తుండే దేనికోసం? దేశబంధ చిత్తస్య ధారణ అన్నాడు పతంజలి. ధారణ అంటే ఏం చెప్పినాడా? దేశబంధ చిత్తస్య ధారణ. చిత్తమునకు ఏదో ఒక ప్రదేశంతో సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి అలాగా ఆ వస్తువునందు చూసి ఉండమన్నాడు. దాన్ని ధారణ అన్నాడు. ఇక్కడ ఏమిటి అంటే అప్రయత్నంగా ధారణ సిద్ధిస్తుంది. అప్రయత్నంగా ధారణ ఏమి సాధన లేకుండానే అయం దేహ
ఈ దేహం అహం నేను ఇని ధృత్వా అజ్ఞాని తిష్టతి. ఓహో, ఎందుకంటే ఆశ్చర్యం. ఇంకే లోకంలో చూస్తూనే ఉన్నాడు జనాహ, ఈ లోకంలో చూస్తూనే ఉన్నారు. ఏమిటది? మమాయమిత్యపి జ్ఞాత్వా, ఎందుకంటే అయం మమ అని చూస్తూ ఉన్నాడు. ఇది అన్నమాట ఇక్కడ. అయం ఈ వస్తువు మమ అని చూస్తూ ఉన్నాడు. ఏమిటి అయం? అయం శరీర మమ అని చూడడం అనమాట ఇక్కడ. అర్థమైంది కదా? అయం మమ అంటే ఇక్కడ అయం శరీర మమ, ఈ శరీరము నాది, అంతే కదా. కాబట్టి ఇది నాది. ఇంక కొన్నాళ్ళకి ఈ శరీరమే నాది కాబట్టి నాకు శరీరానికి భేదమే లేదు అంటాడు. అర్థమైంది కదా? నాకు శరీరానికి భేదమని అంటాడు. ఎట్లాగంటే ఘట దృష్టి సర్వదా. ఏమే ఘటాన్ని చూసి ఘటమే నేను అనుకోవడం. అర్థమైంది కదా? ఘటాన్ని చూసి ఘటమే నేను అనుకుంటాడు. ఎలాగో దేహాన్ని చూసి దేహమే నేను అనుకుంటాడు అజ్ఞాని అని చెబుతున్నాడు. ఏమి? ఘటం ఎప్పుడూ నేను కాదు. ఈ మైక ఎప్పుడో నేను అవ్వడం, ఈ సెల్ ఎప్పుడో నేను అవ్వడం. కాబట్టి ఇప్పుడు ఘటము తనకంటే భిన్నముగా కనబడుతూ ఉంటుంటే ఘటం నేను అనుకుంటున్నాడు. దేహము తనకంటే భిన్నముగా కనబడుతూ ఉంటుంటే దేహం కూడా నేను అనుకుంటున్నాడు. అది చెప్తున్నారు. దేహోహమిత్యయం మూఢ జ్ఞాని ఈ విధంగా ఉంటూ ఉన్నాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఘటాన్ని చూచేవాడు ఘటం నేనని ఎక్కడ అనుకోవడం లేదు. ఘటం నేనని అనుకోవడం లేదు. మరి అలాగనే ఈ శరీరము కూడా నేను అనుకోకూడదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఉదాహరణ అదనమాట. ఘటాన్ని చూచేవాడు ఘటము నేనని ఎలా అనుకోడో, శరీరాన్ని చూసిన వాడు ఏమనుకోవాలందరూ? శరీరము నేను కాదు అని అనుకోవాలి. అది దానికి అది దృష్టి ఇచ్చాడనమాట. అక్కడ అది ఎందుకు ఇచ్చాడంటే అది ఘటద్రష్ట ఇవ సర్వదా, ఎల్లవేళలా ఘటము నేను కాదు ఏమి అనుకున్నట్టుగా. ఇప్పుడు ఘటమే నేను అనుకున్నాడు అనుకో, ఏమైపోయింది? శరీరమే నేను అనుకుంటాడు. శరీరమేవ స్వాత్మానం పశ్యతీతి పశువు అని చెప్పింది శాస్త్రం. ఏమి? ఇప్పుడు శరీరమే తను అనుకోవడం అది పశువు లక్షణం కానీ మానవ లక్షణమా కాదు అని చెప్పింది శాస్త్రం. అందుచేత ఈ శరీరముని ఆత్మని భావించడమే అజ్ఞానము అని ఉన్నటువంటి విషయాన్ని ప్రతిపాదించారు. మరి అజ్ఞానం ఎలా పోతుంది? మరి ఈ అజ్ఞానం పోవాలి అంటే ఏదైనా మనం ఒక హోమం చేయాలా, లేకపోతే 1,00,000 బిల్వార్చన చేయాలా, ఏమంటారు, లేకపోతే 108 కుండాలు పెట్టి హోమం చేయాలా, లేకపోతే భూమండలంలో ఎన్ని పుణ్యనదులు ఉన్నాయో ఆ అంటే చేయొద్దని కాదు, ఈ అజ్ఞానం పోయేదానికి చెప్తున్నా. ఆ పుణ్యనదులన్నీ స్నానం చేయాలా, ఎన్ని దేవాలయాలు ఉన్నాయో లింగాలు, జ్యోతిర్లింగాలు, అవన్నీ దర్శనం చేస్తేనే అజ్ఞానం పోతుందా? ప్రశ్న కదా. ఇప్పుడు అజ్ఞానం ఎలా పోతుంది? అజ్ఞానం ఆ విధంగా పోయేది కాదు. అవన్నీ బలం తేవడానికి సాధన, పరంపరా సాధనలన్నీ కూడా సాక్షాత్ సాధన. అజ్ఞానానికి అవేమీ కావు. అజ్ఞానాన్ని పోవాలి అంటే నాణ్య పంథ, ఇంకో మార్గం లేనే లేదనమాట. అర్థమైందా? ఇక్కడ అజ్ఞానం పోతే కానీ మోక్షం లేదు.
అజ్ఞానం పోతే కానీ మోక్షం లేదు. ఇప్పుడు కాశ్యాం మరణాన్ ముక్తి, శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. ఇవి ఎలా ఉన్నాయంటే ప్రజలందరికీ ఆత్మవిచారం లేకుండా, సాధన లేకుండా ఒక్కసారి చూస్తే మోక్షం వస్తుందన్నటువంటి భ్రమలో పడిపోయారు. అర్థమైంది కదా? అలా వస్తే ఎందుకు ఇదంతా దండగా? గుళ్ళు అక్కర్లే, గోపురాలు అక్కర్లే, సన్యాసాలు అక్కర్లే, పాడు అక్కర్లే, వెళ్ళాలి. వద్దని చెప్పేది ఏమీ లేదు, వెళ్ళాలి. కానీ అవి సాక్షాత్తుగా మోక్షాన్ని ఇచ్చేవి కాదు. ఇక అక్కడికి వెళ్తే ఏదో ఒకటి వదులుకోవాలని బుద్ధి పుడుతుంది. కాబట్టి ఆ వదులుకునేది ఏదో వదులుకుంటూ తెలియదు కదా, ఒకటి కర్మది. గొప్పదీసి నాకున్న అజ్ఞానాన్ని వదులుకోవాలని బుద్ధి పుట్టింది అనుకో, ఇమీడియట్లీ ఆ గంగా తీరంలోనే మోక్షం వాడికి. అంటే జ్ఞానాదేవతో కైవల్యం. ఇంకొక విషయంగా కైవల్యం అనేది కలగడానికి అవకాశం లేదు. కానీ 199 మంది వాటిలోనే ఇదే నాకు మోక్షం, ఇంతకంటే మోక్షం లేదు, దీంతో నాకంతా బంధం పోయింది అంటాడు. ఏం బంధం పోయింది? అది చెప్తున్నాడు ఇక్కడ. అయ్యా బ్రహ్మైవాహం సమశాంత సచ్చిదానందలక్షణ నాహం దేహో హి అసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధై. కాబట్టి అజ్ఞానాన్ని పోగొట్టే ఉపాయాన్ని చెప్తున్నారు. ఇందులో మనకి అజ్ఞానాన్ని పోగొట్టే ఉపాయాన్ని చెప్తూ ఉన్నారు. ఏమి? బ్రహ్మైవాహం, నీకంటే భిన్నమైనటువంటి ఘటాన్ని నీవు అనుకుంటున్నావు, అదే అజ్ఞానం. ఇప్పుడు నువ్వేమనుకోవాలి? నీకంటే భిన్నమైన దేహాన్ని నీవు అనుకుంటున్నావు, దాన్నే అజ్ఞానం. ఇప్పుడు అనుకోవలసింది బ్రహ్మైవ అహం, నేను దేహాన్ని కాదు, ఘటాన్ని కాదు. అర్థమైంది కదా? ఏ ఇంద్రియాలను కాదు, నేను ఎవరినో బ్రహ్మైవ. యవ పదము కూడా నిశ్చయమే, హీ పదము నిశ్చయమే, యవ పదము నిశ్చయమే. యవ పదము ఒక ఫోర్స్, ఇతర వ్యావర్తకం, ఇంకొకటి కానే కాదు. అహం నేను, బ్రహ్మమే అది. అందుకే అహం బ్రహ్మాస్మి అని చెప్తూ బ్రహ్మైవ అహం అంటారు. అర్థమైందా? దానికి తోడుగా నేను బ్రహ్మమునే, కానీ బ్రహ్మమే నేను అని దృఢభావన రావాలి. బ్రహ్మైవాహం సమశాంత. మరి ఎట్లా? అహం అన్నిటి యందు సమహ, నేను ప్రపంచంలో దేని యందు ఎక్కువ తక్కువగా లేనే లేను. అర్థమైంది కదా? అన్నిటి యందు నేను వ్యాపించి ఉన్నాను. అది కాబట్టి అందులో ఎక్కువ ఉంటానని, ఇందులో తక్కువ ఉంటానని భావమే లేదు. అది చెప్తున్నారు. అటువంటి ఇక శాంత, శాంతమైన మాట. అశాంతి ఎప్పుడు కలుగుతుంది? అంతఃకరణంలో ఉన్నటువంటి రాగద్వేషాది చిత్త కాలుష్యం చేతనే అశాంతి కలుగుతుంది. అటువంటి కాలుష్యరహితమైనటువంటిదే ఆత్మస్వరూపం. కాబట్టి ఇంకా ఏమిటి? సచ్చిదానంద లక్షణ. సత్ చిత్తు ఆనంద లక్షణ. సద్రూపము ఎల్లప్పుడూ ఉన్నవాడను, చిద్రూపము ప్రకాశమానమై ఉన్నవాడను, ఆనందరూపము. కాబట్టి శాశ్వత దుఃఖం నివృత్తి స్వరూపముతో పరమానంద ప్రాప్తితో ఉన్నటువంటి స్వరూపమే అహం బ్రహ్మ. నా స్వరూపం ఏమిటి అంటే సత్స్వరూపం. నేను ఒకప్పుడు ఉన్నాను, ఒకప్పుడు లేనని కాదు, ఎల్లప్పుడు ఉన్నవాడిని. చిస్వరూపం, ఏదో ఒక మట్టి పిల్లలాగా ఏమి ఉన్నవాడిని కాదు. నేను చేతన స్వరూపం. అలాగనే నేను ఆనంద స్వరూపం. కాబట్టి ఈ విధంగా ఏమి విధివాక్యం, విధివాక్యం చింతన. ఇది విధివాక్య చింతన.
నిషేధవాక్య చింతన కిందనిచ్చాడు. నాహం దేహ ఏమంటారు, విహిత విధివాక్య చింతన అది, నిషేధవాక్య చింతన ఇది. మనకి బలమైనగా వచ్చిందాక నిషేధవాక్య చింతన ఎక్కువసార్లు ఉండాలి, విధివాక్య చింతన తక్కువ సార్లు ఉండాలి. నిషేధవాక్యం అంటే నాహం దేహ నహి అసద్రూప, ఈ సద్రూపము కానటువంటి ఈ దేహము 3 కాలములలో నేను కాను, ఇది నిషేధవాక్యం. ఈ దేహం నేను కాను. దీన్ని నేతి నేతి అంటే ఏమిటి, నా ఇతి నేతి, నా అంటే నిషేధవాక్యం. ఇది నేను కాదు, ఇది నేను. ఇది నేను అనేది పై వాక్యం, ఇది నేతి వాక్యం కిందదనమాట. అర్థమైందా? ఇది నిషేధవాక్యం. నేతి నేతి వాక్యాలను ఏమంటారు? నిషేధవాక్యాలు అంటారు. ఏదైతే స్వీకరించాలో వాటిని ఏమంటారు? విహిత వాక్యాలు అంటారు. విహితం బ్రహ్మైవాహం సమశ్యాంతః సచ్చిదానంద లక్షణ, నిషేధం నాహం దేహో అసద్రూప. ఇదే జ్ఞానం. జ్ఞానం ఏమిటంటే ఈ జ్ఞానం. ఈ జ్ఞానం వల్ల ఏం పోతుంది? అజ్ఞానం పోతుంది. ఇది అర్థమైందా? కేవలం ఈ జ్ఞానం వల్లనే అజ్ఞానం పోతుంది. కానీ అజ్ఞానానికై ఇంకొక సాధన లేదు. అజ్ఞానానికై అన్య సాధన లేదు. ఇప్పుడు ఉదాహరణకి త్రాటిని చూసి పాము అనుకున్నావా అంటే ఇంకో సాధన కాదు అని ఖండితంగా చెప్పడానికి. ఎందుకు అంటే పాము తొందరగా వెళ్ళిపోవాలి, ఆ పాము మంత్రం జపించాడనమాట. పాము అక్కడి నుంచి వెళ్ళిపోవాలని. అది వెళ్ళిపోతుంది, పోయిందా? అది అసలు పాము అయితే పోవడానికి కదా. అక్కడ నా మంత్రం, నా తంత్రం, నా ధూపం, నా దీపం ఎక్కడ? తాటి ఎందు పామును పోగొట్టడానికి ధూపమాగ్రాపయామి, పాము పోవుగాక, దీపం దర్శయామి, పాము పోవుగాక, నైవేద్యం సమర్పయామి, పాము పోవుగా పోతుంది. అది పాము ఎత్తుకెళ్ళిపోవడానికి. అందుచేత విచారణ వల్లనే అది పోతుంది. అందుచేత ఆ విధంగా మరి సద్రూపమైన పరమాత్మ మన యొక్క భావాన్ని స్థిరంగా ఉండేటట్టు, అసద్రూపమైన నిషేధమైన భావం ఉండేటట్టుగా ఆ యొక్క పరమాత్మ అమ్మవారు మనందరినీ అనుగ్రహించి సదా రక్షించదురుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ.